ఈ వీడియోలో డిఫరెన్సెస్ బిట్వీన్ పెరుగుదల మరియు వికాసం ఆ రెండింటి మధ్యలో ఏం డిఫరెన్సెస్ అన్నది ఐ విల్ బి గోయింగ్ ఫర్ బైలింగ్వల్ ఎందుకంటే తెలుగు మరి ఆంగ్ల మాధ్యమానికి సంబంధించి ఓకే వెన్ ఇట్స్ కమింగ్ టు గ్రోత్ అది పెరుగుదల ఇట్ ఈస్ ఫిజికల్ గ్రోత్ శారీరక సంబంధమైంది అండ్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టివ్ అంటే నిర్మాణాత్మక మార్పులు సూచిస్తుంది. అదేవిధంగా పెరుగుదల సంకుచితమైన భావన ఇట్స్ అ నారో కాన్సెప్ట్. అదేవిధంగా పెరుగుదల ఇట్ ఈస్ పరిమాణాత్మకం గణనాత్మకం అంటే క్వాంటిటివ్ యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ మెజరబుల్. పెరుగుదలను ప్రత్యక్షంగా పరిశీలించు వీ కెన్ అబ్జర్వ్ ఇట్. అదేవిధంగా పెరుగుదల జీవిత కాలం అంతా కొనసాగదు. ఇట్ కెనాట్ బి ఇట్ స్టాప్స్ ఎట్ సర్టన్ స్టేజ్ రైట్. ఖచ్చితంగా కొలవగలం, సులభంగా మాపనం చేయగలం అంటే వీ కెన్ మెజర్ ఇట్. ఇది ప్రత్యక్ష అంశానికి పరిమితమై ఉంటుంది, వికాసానికి దారి చేయవచ్చు తీయకపోవచ్చు. ద ఫిజికల్ గ్రోత్ మే లీడ్ టు డెవలప్మెంట్ ఆర్ నాట్ సమ్ టైమ్స్. అదేవిధంగా డెవలప్మెంట్కి వచ్చేసి వికాసము మీన్స్ ఇట్ మే బి ఫిజికల్, ఇట్ మే బి మెంటల్, ఇట్ మే బి సోషల్, ఇట్ మే బి ఎమోషనల్, మోరల్ యాజ్ వెల్ యాజ్ సైకోమోటార్. అదేవిధంగా కార్యాత్మక మార్పు చూస్తుంది అంటే ఇట్స్ ఫంక్షనల్. ఇట్ ఆల్సో టెల్స్ దట్ ఇట్ సమగ్ర మరియు విస్తృతమైన ఇట్స్ అ బ్రాడ్ కాన్సెప్ట్. అదేవిధంగా ఇది గుణాత్మకమైన మార్పులు మరియు గణనాత్మక ఇట్ ఈస్ క్వాలిటేటివ్ డెవలప్మెంట్ ఈస్ క్వాలిటేటివ్ అండ్ వీ కాంట్ అబ్జర్వ్ ఇట్ దట్ డెవలప్మెంట్ ఈస్ హ్యాపెనింగ్. అదేవిధంగా వాట్ వి సే దట్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు నిరంతరం జరిగే ప్రక్రియ వికాసం. అంటే ప్రతి నిమిషం కూడా చాలా విషయాలు మనం నేర్చుకుంటాం కాబట్టి డెవలప్మెంట్ ఇస్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. అదేవిధంగా వి కాంట్ మెజర్ ఇట్ అంటే ఎంత మేరకు మనము వికాసం చెందామని మనం అంచనా వేయగలగానే మాపన చేయాలి. అదేవిధంగా వికాసం అన్నది అన్ని అంశాలతో సమానంగా ఇట్ ఇస్ అ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. అదేవిధంగా వితౌట్ గ్రోత్ ఆల్సో అంటే ఫిజికల్ గ్రోత్ కాకుండా మెంటల్ గ్రోత్ ఓకే డెవలప్మెంట్ కెన్ హ్యాపెన్. సో ఇట్ ఇస్ క్లియర్లీ డిస్క్రైబ్స్ దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. పెరుగుదలకు మరియు వికాసం మధ్యలో ఉన్న భేదాలను మనం చూడడానికి ప్రయత్నం చేస్తాం ఈ వీడియోలో. థ్యాంక్ యూ.